ఈ పురాతన ఆలయంలో పాతకాలం నుంచి జంతువులను బలిస్తూనే వచ్చారు. కానీ బలిచ్చిన జంతువు మాత్రం అస్సలు చావదు. మన భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో ఒక పురాతన మా ముండేశ్వరి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక పురాతన ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయంలో మొదటిగా బలిచ్చే మేకను ఇక్కడి అమ్మవారి పాదాల దగ్గర ఈ విధంగా పడుకోబెడతారు. అప్పటికే అమ్మవారి పాదాల దగ్గర ఉండేటటువంటి పువ్వుల దగ్గర నుంచి కొన్ని పూలను ఈ విధంగా మేక మీద తలభాగాన పెట్టగానే కొద్దిసేపటికే మేక కదలని స్థితిలో చలనం లేకుండా అలానే ఉండిపోతుంది. శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేని స్థితిలో ఉన్న ఆ మేకను చూస్తే ఖచ్చితంగా చనిపోయిన మేకలాగే కనిపిస్తుంది. ఇలా కొన్ని క్షణాలు అమ్మవారి పాదాల దగ్గర అసలు చలనమే లేని విధంగా ఉండేటటువంటి ఈ మేక మీద ఆ ఆలయ పూజారి మంత్రోచ్చారణలతో తిరిగి అక్కడే ఉండేటటువంటి ఆ పూలను మేక మీద పడేయగానే అప్పటికప్పుడే మేక స్పృహలోకి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, జంతు బలి అనేది ఎంత దారుణంగా ఉంటుందో మనందరికి తెలుసు. కానీ ఈ విధంగా అమ్మవారి దగ్గర ఎటువంటి రక్తపాతం అనేది లేకుండా ఈ విధంగా అమ్మవారి మహిమను చూడడం అనేది చాలా గొప్ప విషయం నేను భావిస్తున్నాను. అలాగే మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.